నమస్తే అందరికీ నమస్తే. ఎస్, ఈరోజు టాపిక్ ఎనర్జీ దొంగలు, ఎనర్జీ దోపిడీ చేసేవాళ్ళు, మన ఎనర్జీని ఎవరు తగ్గిస్తున్నారు ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మెడిటేటర్స్కి ఈ విషయం ముందుగా తెలుసుకోవాలి. ఇంకా మెడిటేషన్ చెయ్యని వాళ్ళు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. సో ఇలాంటి అద్భుతమైన జ్ఞానం మన దాకా వస్తూ ఉందంటే అలా రావడానికి కారణమైన అందరూ మాస్టర్స్ ఎందరో ఉన్నారు, కోటాను కోటి మాస్టర్స్. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు విషయం తెలుసుకుందాం మాస్టర్స్. సో మనందరికీ తెలుసు, మనమంతా ఎనర్జీ బీయింగ్స్. ప్రతిదీ ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ అన్నమాట. సృష్టిలో ఉండే ప్రతి వస్తువు, జీవంత వస్తువే కాదు, నిర్జీవ వస్తువులు కూడా, అందులో కూడా కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది. దేంట్లో అయితే ప్రాణం ఉంటుందో అందులో హై ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో ఫ్రీక్వెన్సీ తేడా ఉంటుంది, కానీ అన్ని వస్తువుల్లో ఫ్రీక్వెన్సీ. ఏమీ లేదు అన్న ఈ గాలిలో కూడా ఒక విధమైన ఫ్రీక్వెన్సీ ఉంది, వెలుతురులో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, గాలికి ఒక ఫ్రీక్వెన్సీ అయితే భూమికి, నీటికి, అగ్నికి, ఈ పంచభూతాలు ఉండే ఈ శరీరానికి, అలాగే వేరే వస్తువు కూడా పంచభూతాలతోనే తయారైనాయి, అందులో కూడా ఎనర్జీస్ ఉన్నాయి. సో అందరి దగ్గర ఎనర్జీస్ ఉంటే ఎందుకు దోచుకుంటున్నారు, ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి అని చూసుకున్నామంటే, ఇప్పుడు ఎనర్జీని ఒక డబ్బులా చూస్తే చక్కగా అర్థమవుతుందండి మనకు. అందరి దగ్గర డబ్బు ఉంది, అయితే తృప్తి ఉందండి. నాకు ఎనర్జీ తక్కువ అన్నట్టు, నాకు డబ్బు తక్కువ, వాళ్ళకి ఎక్కువగా ఉంది, వాళ్ళు డొనేట్ చేయలేరా, కొంచెం ఇస్తే ఏం పోయింది అని మనం అంబానీ గారి గురించి మాట్లాడుకుంటాం. మనకు తెలిసిన డబ్బు ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు అంబానీ గారు అనమాట. అంత డబ్బు ఖర్చు పెట్టే బదులు అందరి అకౌంట్లో ఒక్కొక్క కోటి రూపాయి వేసినా ఆయన దగ్గర అన్ని కోట్లు ఉన్నాయంట. చూడండి మనకు ఎలా దురాశ అనమాట. ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నుంచి కొంచెమైనా తీసుకోవాలి. ఈ భిక్షం తీసుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, వాళ్ళు పని చేస్తే వాళ్ళకి కావాల్సిన డబ్బు దొరుకుతుంది, అన్నానికి కానీ వస్త్రానికి కానీ ఎంత కావాలో వాళ్ళు సంపాదించవచ్చు. అయితే వాళ్ళకి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రోజు ప్రతి క్షణం తీసుకోవాలి అనే ఒక మనస్తత్వం. సో వీళ్ళండి ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మనస్తత్వం ఉండేవాళ్ళు మన ఎనర్జీని కూడా అలాగే దోచుకుంటూ ఉంటారు. కొందరు తెలిసి తీసుకుంటూ ఉంటే, ఇంకా కొందరు తెలియకుండా. సో తెలిసి చేసే వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం. అంటే అవి వాళ్ళంతా విద్యలు నేర్చుకుని అలా ఎనర్జీస్ని ఎక్కువగా లాగేసుకుంటూ ఉంటారు. అవి తంత్ర విద్యలు అలాంటివి చేస్తూ ఉంటారు, మంత్ర విద్య, తంత్ర విద్య. మనకు అవి వద్దు. సో మనం డే టు డే లైఫ్లో సామాన్య మనుషులకి ఉండే ఎనర్జీ ఎవరు దోచుకుంటున్నారు? సో ఒక సైంటిస్ట్గా పత్రి సార్ చెప్పినట్టుగా మనం ఎప్పుడు స్పిరిచువల్ సైంటిస్టులమండి. ఏ విషయం తెలుసుకోవాలన్నా ఆలోచించి సొంత బుద్ధితో కొంచెం కాంటంప్లేట్ చేయాలి. ఎవరు చెప్పిన మాట కాదు, ఇది ఎప్పటికీ అందరికీ తెలిసిన విషయమే. ఎనర్జీ దొంగిలిస్తూ ఉంటారు, మన ఎనర్జీ పోతూ ఉంటుంది అని. సో ఎక్కడ పోతూ ఉంది, ఎవరు దొంగిలిస్తున్నారు? సో మీ యాక్టివిటీస్ని ఒకసారి చూసుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించారంటే, కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అంటే కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, తెలియకుండానే హ్యాపీ ఫీల్ అవుతారు. అదే కొందరి ఇంటికి వెళ్ళినప్పుడు లేదా కొందరిని కలిసినప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అవ్వరు, అంటే ఇంకా లో ఫీల్ అవుతారు. వెళ్ళేటప్పుడు ఏదో చక్కగా ఒక ఎనర్జీతో వెళ్ళాము, ఒక లెవెల్ ఎనర్జీ తీసుకెళ్ళాము. అక్కడ వెళ్ళంగానే ఎందుకు వచ్చానబ్బా ఈ ప్లేస్కు, వీళ్ళని కలవడానికి ఎందుకు వచ్చాను అలా ఒక ఫీల్ అది తెలిసిపోతుంది అనమాట. అంత సడన్గా ఆ వేరియేషన్ వచ్చేసేసరికి మాకు తెలిసిపోతూ ఉంది. శరీరం కూడా అది గ్రాస్ప్ చేస్తూ ఉంది, మనసే కాదు. మనం ఏంటో అది మనసులే, అప్పుడు ఏదో జరిగితే అది గుర్తుకొచ్చింది అలా అనుకుంటున్నారా? లేదండి, బాడీ చాలా సూక్ష్మం అన్నమాట. కొంచెం తేడా అయినా తెలుసుకుంటుంది. మన బుద్ధికి తెలిసే ముందే మన శరీరానికి తెలిసిపోతుంది. ఎప్పుడైనా గూస్ బంప్స్ చూసారండి? గూస్ బంప్స్ అని వస్తాయి కదా, దాన్ని ఏమంటారు, ఇలా వెంట్రుకలంతా స్టాండప్ అవుతాయి కదా. సో గూస్ బంప్స్ అంటే ఏంటి? ఎనర్జీలో తేడా అని కనిపెడతా ఉంది. మీకు భయంతో కూడా గూస్ బంప్స్ వస్తాయి,
మరి దైవీ శక్తి అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడు కూడా మీరు గూజ్ బంప్స్ ఫీల్ అవుతారు. హ్యాపీ, చాలా సడన్గా ఏదైనా ఎమోషన్ అయితే కూడా గూజ్ బంప్స్ వస్తాయి. అంటే ఏమైంది, అక్కడ మీరు ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు సడన్గా లో ఫీల్ అయ్యింది అంటే అక్కడ ఉన్న ప్లేస్ మన ఎనర్జీని లాగేసిందనమాట. అలా లాగడం అంటే ఇక్కడ దయ్యాలు, భూతాలు, పిశాచి అని అనుకోకండి. మన సృష్టి అంతా ఎనర్జీ అండి. ఎలా అయితే సముద్రంలో తరంగాలు వస్తుంటాయి, కొన్నిసార్లు పైకి ఉంటాయి, కొన్నిసార్లు లో ఉంటాయి. అలాగే ఈ ఫ్రీక్వెన్సీ కూడా దే ఆర్ వేవ్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఫ్రీక్వెన్సీ ట్రావెల్స్ ఇన్ వేవ్స్. ఏ ఫ్రీక్వెన్సీ అయినా వేవ్స్లోనే వెళ్తూ ఉంటుంది. సో మనం ఆ లోని ఫీల్ చేస్తాము. ఎనర్జీ దొంగలంటే హై ఫ్రీక్వెన్సీ నుంచి లోవర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళడం అనుభవంలో వస్తూ ఉంది. సో ఎక్కడ ఎవరండి ఈ దొంగలు వెయిట్ చేస్తున్నారు కదా. సో ఎస్, మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళే, మనకు చాలా దగ్గర ఉన్న వాళ్ళే ఫస్ట్ దొంగలండి. మనకు ఇంట్లోనే ఉన్నారు, చక్కగా పొద్దున లేచిన వెంటనే మీకు ఏంటో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పాడుకుంటూ ఆడుకుంటూ వంటగదిలో వెళ్ళారు, పనులు చేసుకుంటున్నారు. సడన్గా మీ ఆయనకు వస్తారు, ఏదో అనేస్తారు, టుస్సుమని అంత గాలి వెళ్ళిపోతుందన్నమాట. ఆ ఒక్క మాటతో మన ఎనర్జీ వెళ్ళిపోయింది. సో ఎక్కడున్నారండి ఎనర్జీ దొంగలు అంటే మన చుట్టుపక్కనే ఉన్నారు. మనకు చాలా కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలు చేసే కొన్ని యాక్టివిటీస్, ఏదో పని చేశారు అనుకోండి, అక్కడి నుంచి ఏదో ఒక కంప్లైంట్ వచ్చింది, మీ రోజంతా బాగా జరిగింది, స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది అనుకోండి, ఆ ఒక్క ఫోన్ కాల్ మీ ఎనర్జీని లాగేసింది. సో ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, ఎందుకు జరుగుతూ ఉందంటే బ్యాలెన్స్, సృష్టిలో అంతా బ్యాలెన్స్ ఉంటుందండి. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు కావాలని అలా చెయ్యరు, అవి జరిగిపోతూ ఉంటాయి. ఎవరైతే లో ఎనర్జీలో ఉంటారో వాళ్ళ అటుపక్కన మన ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎలా అయితే నీళ్లు కింద పడేసి చూడండి ఎటు వెళ్తాయండి, ఎట్టయితే స్లోప్ ఉందో కొండపైన ఉండే నీళ్లు కిందికి దిగుతాయి. రూమ్లో కూడా చూడండి ఎటుపక్కన కొంచెం స్లోప్ ఉందో నీళ్ళు అటుపక్కనే వెళ్తాయి. సో అది ప్రూఫ్ అన్నమాట. ఫ్రమ్ హయ్యర్ టు లోవర్, ఎప్పుడు ఏ ఎనర్జీ అయినా సరే హయ్యర్ టు లోవర్ ఫ్లో అవుతుంది. అయితే ఈ విషయం ఓన్లీ నాన్ మెడిటేటర్స్ కండి. మెడిటేటర్స్కి అయితే అసలు ఎనర్జీ లో హై అనేది ఉండదు. సో ఇది ఒక నాలెడ్జ్ కోసం ఈ విషయం తెలుసుకుంటూ ఉన్నాం. సో కొన్ని ప్లేసెస్కి వెళ్ళినా, ఇప్పుడు చూద్దామండి ఏ ప్లేసెస్కి వెళ్తే మనకు ఎనర్జీ వ్యాంపైర్స్ ఉంటాయి, మన ఎనర్జీని తీసేసుకుంటాయండి. ఏదైతే సూక్ష్మ రూపంలో ఎనర్జీస్ వ్యాంపైర్స్ ఉంటారో, శ్మశానం, ఓపెన్ ప్లేసెస్, ఎవరు తిరగని ప్లేసెస్, చూడ్డానికి చాలా బాగానే ఉంటుంది, బ్యూటిఫుల్ అడవి అనుకోండి, అడవిలో ఎవరు, పల్లెటూరు వాళ్ళని అడగండి, అడవిలో ఎవరు చీకటి పడ్డాక వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చీకటి పడ్డాక ఎవరు ఏ ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయని. సో ఆ ఎనర్జీస్ ఏదైతే డార్క్ ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయో అవి ఆల్వేస్ లోవర్ ఎనర్జీస్లో ఉంటాయి. అవి అప్పర్ 7 ఎనర్జీస్లో ఉండదు, లోవర్ 7 ఎనర్జీస్ వాళ్ళు ఉంటారు. ఎప్పుడు హంటింగ్లో ఉంటారు అన్నమాట, దొంగల్లాగానే తిరుగుతూ ఉంటారు. ఎవరైనా ఒక్కళ్ళు వస్తే ఆ ఎనర్జీని తీసేసుకోవాలి, మొత్తం తీసేసుకోవాలి అని. దోపిడీ, అందుకే దోపిడీకారులు అని చెప్పాము. కంప్లీట్లీ దోచుకుంటారు మన ఎనర్జీని. సో అలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అందుకే కొన్ని ప్లేసెస్కి వెళ్ళొద్దు అంటారు. ఎప్పుడు వెళ్ళకూడదు, ఎప్పుడైతే మన ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు ఒక ఆరా అంటూ ఉంటుందండి. మన ఆరా ఈజ్ లైక్ ఈజీలీ పెనిట్రేట్ అవుతుంది, అందులో నుంచి అలా దూరి మన దాకా వస్తుంది, మన ఫిజికల్ బాడీ దాకా వస్తుంది. సో ఆస్ట్రల్ బాడీ అండ్ అన్ని కోశాలకండి ఇది ఎనర్జీ ఉండేది. కంప్లీట్ ఆరా కంప్లీట్లో మన ఎనర్జీ ఉంటుంది. సో ఈవెన్ ఒక్కరు వస్తే కూడా మనకు ఆ ఎనర్జీ ఫీల్ అవుతుంది. మీరు చూసారా బస్లో, ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు లేడీస్ చాలా సెన్సిటివ్ అండి ఈ విషయంలో. సో వాళ్ళకి చక్కగా తెలిసిపోతుంది. పక్కన వచ్చి కూర్చున్న వ్యక్తి
సరి అయిన వాడు కాదు అనేది మనకు తెలిసిపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనం సెన్సర్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, సెన్స్ చేస్తామండి. సో మనం ఎక్కడైనా వెళ్ళని చోటుకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీస్ మన ఆరాలోకి వచ్చేస్తాయి. అందుకే పాతకాలంలో అండి ఇది మెయింటైన్ చేయడానికి ఎప్పుడు ఈ నాలెడ్జ్ ఎప్పుడూ ఉంది. ఇది మెయింటైన్ చేయడానికే దృష్టి తీయడాలు, బయట నుంచి లోపల వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవడాలు, ఇవన్నీ అలవాటు పెట్టుకున్నారు. చిన్నపిల్లలకైతే ఇలా ఉండాలి, ఆడపిల్లలైతే జుట్టు అలా విరబూసుకొని తిరగొద్దు. బికాజ్ ఎక్కడి నుంచి మనకు ఎనర్జీస్ ఎంటర్ అవుతుంది లేదా ఎనర్జీస్ వెళ్ళిపోతాయి. అవి సీక్రెట్స్, సైన్స్. అది అలా సైన్స్ అని చెప్తే ఎవరు అర్థం చేసుకోరని రూల్స్ పెట్టేశారు. ఇది అలవాటు, ఆడవాళ్ళు తిరగకూడదు. తలపైన ఇంతకుముందు అయితే ఇంకా ముసుగేసుకోనేవాళ్ళు, అలా దుప్పటి కొంగు ఇలా తలపైన వేసుకునేవాళ్ళు. బికాజ్ అగైన్ బ్రహ్మరంధ్ర. లేడీస్ ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంట్లో ఎప్పుడు సాధన చేస్తూ ఉండేవారు. సాధన ఇన్ ద సెన్స్ గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థ జీవితంలో కావాల్సిన సేవలు చేసుకుంటూ ఉంటే కూడా అది కూడా ఒక సాధనే. పతి సేవ, పెద్దవాళ్ళ అత్తమావల సేవ చేయడము, ఇంకా ఇంట్లో ఎప్పుడు ముసలోళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ కదండి. సో వాళ్ళ సేవ చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, నామజపాలు, సాయంత్రం పూట సంకీర్తనాలు చేసుకుంటూ వాళ్ళు అలా ఒక సాధనలో ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఎనర్జీని దోచుకుంటారు అని తెలిసి ఇలా కొన్ని రూల్స్ పెట్టారు. సాయంత్రం పూట అయిన వెంటనే బయటకు వెళ్ళకూడదు, జుట్టు విరపోసుకుంటూ ఉండకూడదు. తిరిగే వాళ్ళు కూడా బయటకు వెళ్ళే మగవాళ్ళైనా 4 రోడ్డు కలిసే చోట అక్కడికి వెళ్ళకూడదు. సో ఇలా కొన్ని చెట్టుల గురించి కూడా చెప్పుకున్నారండి. కొన్ని చెట్టులు ఉంటాయి, పెద్ద పెద్ద పీపల్, బ్యానియన్ ట్రీస్ అలాంటివి, మర్రే చెట్టు, అక్కడ వెళ్ళొద్దు. ఈవెన్ ఐ థింక్ చింతకాయ చెట్టు కూడా అంటారు, అక్కడ కూడా నైట్ పూట వెళ్ళకూడదు. ఎందుకు? అక్కడ మన ఎనర్జీని లాగేసుకునే ఎనర్జీస్ అక్కడ ఉంటాయి. సో వాళ్ళంతా అక్కడ దొంగలు అలా ఉంటారు. సో డోంట్ గో, అక్కడ వెళ్ళొద్దు, అవాయిడ్ చేయండి అని చెప్పడం జరిగిందన్నమాట. సో ఇది ప్లేసెస్, స్థలం. కొన్ని స్థలాలు మన ఎనర్జీని దోచుకునే స్థలాలన్నమాట. అలాగే మనుషులైతే ఇంతకుముందు చెప్పినట్టు రిలేషన్లోనే చాలా కావాల్సిన వాళ్ళే. ఎందుకంటే మనకు ఎవరైతే మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తారు అంటే హర్ట్ అయిపోతాం చూడండి. హర్ట్ అయినప్పుడు ఏమవుతా ఉంది, మీ ఫ్రీక్వెన్సీ సడన్గా లోకి వెళ్ళిపోతూ ఉంది. సో కొందరు చెప్పే ఒక్క మాట, మీ అమ్మ కావచ్చు, నాన్నగారు కావచ్చు, నాన్నగారి గురించి చూసుకున్నారంటే, ఇంతకుముందు అయితే నాన్నగారే పెద్ద ఎనర్జీ వెంపైర్. అసలు ఈ వర్డ్ బాగోదు, అయినా ఎనర్జీ గురించి అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ వ్యాంపైర్ అనేసరికి పిశాచి, రాక్షస అని అలా అనుకోకండి. అయితే మన ఎనర్జీ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. నాన్నగారు ఇంటికి రాగానే అంతకుముందు హడావుడిగా అందరూ డాన్స్ చేసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, నవ్వుకుంటూ తిరిగేవాళ్ళు. ఒక పెద్ద ఆయన వచ్చిన వెంటనే అందరూ గప్చిప్. ఏమైందండి? మంచిదే, చెడ్డదేని చెప్పడం లేదు. అయితే ఆ వ్యక్తి ఆ ఎనర్జీని అంతా ఆయన అలా లాగేస్తారనమాట. ఎందుకు లాగుతున్నారు అనేది వేరే విషయం. అయితే ఆయన ఆ ఎనర్జీని లాగేసుకుంటున్నారు, మన ఎనర్జీస్ అన్నీ తీసేసుకుంటున్నారు. దాని వెనుక కూడా ఒక సైన్స్ ఉంది. ఒక మనిషి ఎందుకండి వేరే వాళ్ళ ఎనర్జీని లాగుతారు? సో ఇక్కడ నాన్నగారు అలా ఉన్నారు, కొందరింట్లో హస్బెండ్స్ అలా ఉంటారు, కొందరు ఆఫీస్లో కొలీగ్స్ అలా ఉంటారు, బాస్ అలా ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్లో చూడండి, కొందరిని చూస్తే కొందరు పిల్లలు భయపడతారు. ఎందుకంటే ర్యాగింగ్ చేసి ఉంటారు కదా, అవన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు కూడా ఆడుకునే బాబు సడన్గా ఇంకో బాబు వచ్చినప్పుడు సడన్గా ఆయన ఎనర్జీ అంతా డ్రైన్ అవుతుంది, మొహం అంతా మారిపోతుంది. ఏం జరిగింది అక్కడ? ఈయన ఆరాలో హోల్స్, క్రాక్స్, లీక్స్ ఉంటాయి. ఎందుకు మన ఎనర్జీ అలా వెళ్ళిపోతుంది అంటే, మనందరిలో మన జీవితకాలంలో జరిగే సంఘటనలు మన ఆరాలోనే, మన మెమరీస్ ఏమంటాం చూడండి, ఆ మెమరీస్, చెడ్డ మెమరీస్ ఏదైతే ఉన్నాయో మన ఆరాకే ఒక దెబ్బ అన్నమాట, గాయం. ఆ గాయం ఎప్పుడైతే
ఫ్రెష్గా ఉంటుందో, అంటే గుర్తుకొచ్చి మీరు బాధపడుతూ ఉంటారు చూడండి, అలాంటివి ఏదైనా మన లైఫ్లో ఉంటే అది మన ఆరాలో కూడా ఉంటుంది. మనం అలా వీక్ అయిపోతాం. సో మన ఆరా అలా వీక్ అయినప్పుడు, మన మనసు వీక్ అయితే మన ఆరా వీక్, మన ఆరా వీక్ అయితే మన ఎనర్జీని ఈజీగా ఎవరైనా లాగొచ్చు, దొంగలించవచ్చు అని, అలా పీల్చుకోవచ్చు. సో తప్పు అని ఇక్కడ తప్పు సరి, దొంగలు పోలీసు ఆట కాదు. సో ఆరా ఎనర్జీస్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం చూస్తున్నాం అనమాట. సో ఎవరు లాక్కుంటున్నారు చూడండి, ఎందుకు లాక్కుతున్నారు చూసామా, హై నుంచి లోకి వెళ్తా ఉంది అంటే ఆ వ్యక్తిలో ఎనర్జీ లోలో ఉంది. మనకప్పుడు అయ్యో పాపం అనిపిస్తుందండి, అప్పుడు కోపం రాదు, భయం ఉండదు. నాన్నగారు వచ్చిన వెంటనే మన ఎనర్జీని లాగేసుకుంటున్నారంటే చెడ్డోడు కాదు, అయ్యో పాపం నాన్నగారు, ఆయనకి ఎనర్జీ లేదు, ఆయన దోచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పాస్ట్, ఆయన బాల్యంలో ఎన్నో సంఘటనలు ఆయన్ని అలా తయారు చేశాయి అన్నమాట. ఆయన అలా మారడానికి కారణం ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకు ఆయన అలా అయి ఉంటారు. కొన్ని భయాలు ఉంటాయి, ఆ భయం వల్ల అలా తయారై ఉంటారు. సో అది సంఘటనలు కావచ్చు, భయం కావచ్చు, అంటే ఆలోచన చేసే విధానాలు. సో ఆయన అలా లోగా ఉన్నారు. ఆయన లోగా ఉన్నందుకు ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో వాళ్ళ ఎనర్జీని తీసుకోవడమే. ఈ వ్యాంపైర్స్ ఎలా ఉంటారంటే భిక్షా పాత్రం తీసుకొని తిరిగే వాళ్ళలాగా ఉంటారండి. అయ్యా అయ్యా 10 పైసా అయినా ఇవ్వయ్యా, కొంచెం ఎక్కువ ఎనర్జీ వాళ్ళు కనిపిస్తే 100 రూపాయలు ఇవ్వయ్యా, 10 రూపాయలు ఈరోజు అడుగుతారు చూడండి, 10 రూపాయలైనా ఇవ్వండి, 1 రూపీ అయితే వద్దు నాకు అని. అదే చిన్నపిల్లలు వస్తే వాళ్ళ దగ్గర 1 రూపీ తీసుకుంటారు. అలా ఈ వ్యాంపైర్స్ ఏం చేస్తారంటే తక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళ దగ్గర కూడా కొంచెమైనా తీసుకుంటారు, ఎక్కువ వాళ్ళను చూస్తే అక్కడి నుంచి ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అక్కడ సరిపోవడం లేదంటే ఆ పాత్రలు అంతా రంధ్రాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు లోనే, వాళ్ళు దొంగిలిస్తూనే ఉంటారు. ఇది అస్సలు ఫిల్ అవ్వదు, ఈ పాత్ర ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు దొంగిలిస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా అందరూ భయపడతారు. ఇంట్లో వస్తే ఇంట్లో వాళ్ళు భయపడతారు, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ వాళ్ళు భయపడతారు, అవాయిడ్ చేస్తారు, ఇష్టపడరు. సో వాళ్ళండి మన ఎనర్జీ దొంగలు. అలా మంచి వాళ్ళు కూడా ఉంటారండి, మనకు తెలియకుండా మంచిగా నైస్గా మనకు ఎలా అయితే మోసం చేసి డబ్బులు తీసుకుంటారో అలా చక్కగా సాఫ్ట్గా స్వీట్గా మన ఎనర్జీని దొంగిలించే వాళ్ళు ఉంటారు. ఎవరో తెలుసా అండి, మీకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి, అది మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, మీ చెల్లి, అన్న, వదిన, ఎవరైనా కావచ్చు. వాళ్ళతో గంటలు గంటలు మీరు మాట్లాడతారు. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే మీరు మాట్లాడే ముందు తను అన్ని కష్టాలు మీకుతో చెప్పుకుంటా ఉంది, పర్సనల్. ఆ రోదన ఏది ఉందో అంత పెయిన్ అంతా మీ ముందు కక్కుతూ ఉంది. మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నా సిస్టరు, నా ఫ్రెండు నాతో ఎంతో క్లోజ్గా ఉంది, నాతో మాట్లాడుతూ ఉంది అని మీరు వాళ్ళ మాటలు వింటారు గంటల తరబడి. ఇప్పుడైతే ఇంకా ఫోన్ ఫ్రీ అయిపోయింది, ఇంకా ఎక్కువైపోయినాయి ఈ ఫోన్ కాల్స్. అమ్మ కూతుర్లు కూడా ఈ పని చేస్తూ ఉంటారు, అదమ్మా ఇదమ్మా అని కష్టాలు చెప్పుకోవడమే పనిగా. అలా ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు ఎనర్జీ వ్యాంపైర్స్. చూడండి ఎలా ఎనర్జీ వ్యాంపైర్స్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో చక్కగా ఉన్నారనుకోండి, ఏదో పని జరుగుతూ ఉంది, ఫ్యామిలీ ఉంది, సండే ఉంది, హస్బెండ్ పిల్లలందరూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ వీడియో మగవాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా అప్లై అవుతుందండి, ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదు. సో మీకు కాల్ వస్తుంది, మీ చెల్లి ఫోన్ చేస్తుంది అనమాట, అక్క ఇలా జరిగింది, మా ఆయన ఇలా అన్నారు, పొద్దున్న నుంచి మా ఇంట్లో గొడవ పడుతున్నారు, చూసావా, అది ఇది అది ఇది అని. ఇంకా మీరు ఇక్కడ ఎంత నార్మల్గా హ్యాపీ కాకపోయినా నార్మల్గా ఉంటే చెల్లి బాధ విని లేదా మీ ఫ్రెండ్ చేసింది మీ ఫ్రెండ్ బాధ విని మీ ఎనర్జీలో తేడా వస్తుందా రాదా? మీరు కూడా లో ఫీల్ అవుతారా? తను అక్కడ లోగా ఉంటే ఇక్కడ అవి చెప్తూ మిమ్మల్ని లో చేసేస్తూ ఉంది, అంటే మీలో ఉండే ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. గంట సేపు మాట్లాడతారు, ఫోన్ పెట్టిన తర్వాత మీరు ముందులా ఉండగలుగుతారా? నో.
మీరు ఆ సాడ్ ఫీలింగ్లో మీరు వెళ్ళిపోతారు. అయ్యో పాపం నా ఫ్రెండ్ ఎంత బాధపడతా ఉందో, అయ్యో పాపం నా చెల్లి ఎంత బాధలో ఉందో, మా అమ్మ ఎంత బాధపడతా ఉందో, మా ఇంట్లో అంతా వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారని మీరు కొంచెం బాధపడతారు. అది ఎక్కువ వాళ్ళు పెద్ద వ్యాంపైర్ అయి ఉంటే మీరు మీ ఎనర్జీనే కాకుండా ఫోన్ పెట్టిన తర్వాత ఆ మాటని మీ ఆయనతో ఫ్యామిలీలో కూర్చున్నప్పుడు మీ ఆయనతో కూడా చెప్తారు. చూసారండి, అమ్మ కాల్ చేసింది, ఇలా జరిగిందంట, లేదా మా చెల్లి ఇలా కాల్ చేస్తే ఇలా జరిగిందంట అని ఆయనకు కూడా అది పాస్ ఆన్ చేస్తారు. అంటే అక్కడ ఉండే వ్యాంపైరు మీ ఎనర్జీయే కాకుండా ఈయన ఎనర్జీ కూడా ఇండైరెక్ట్గా తీసేసుకుందనమాట. ఇక్కడ ఫ్యామిలీలో ఏమైందంటే అందరూ అవును కదా, లాస్ట్ టైం కూడా కాల్ చేసినప్పుడు అదే మాట అనింది కదా, పాపమే ఏంటో ఎప్పుడు ఫోన్ చేసినా అతను ఎంత కష్టంలో ఉంటుంది అని వీళ్ళందరూ కూర్చొని ఆ లో ఎనర్జీలోకి వెళ్ళిపోతూ వాళ్ళ గురించి అయ్యో పాపం అని మాట్లాడుతూ ఉంటారు. పత్రి సార్ అందుకే ఎవరిని అయ్యో పాపం అనొద్దు, ఎందుకన్నారా అని ఇప్పుడు చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఎవరికి అయ్యో పాపం అనకూడదు. సో ఇక్కడ అన్నప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఆవిడకి ఏమైందంటే ఫోన్ పెట్టేసిందా, ఇంకా రిలాక్స్ అయిపోయిందనమాట. అబ్బా అంత చెప్పేశాను. సో ఆ బాధ అంతా తీరిపోయింది. ఇప్పుడు తను హ్యాపీగా ఉంది. ఇప్పుడు తను అక్కడ నవ్వుతూ మాట్లాడుతుంది, ఎందుకంటే ఎనర్జీ రిసీవ్ అయింది తనకు. ఇంకా అక్కడ తను హ్యాపీగా వాళ్ళ ఆయనతో చెప్తుంది. ఇప్పుడు ఎంత ఇక్కడ నుంచి పీల్చుకుందో అక్కడ అది రిజల్ట్ ఆయనతో చెప్తుంది. వాళ్ళ ఆయనతో, అమ్మ అక్కతో మాట్లాడానండి, తనతో చెప్పేసరికి నాకు అంత రిలాక్స్ ఫీల్ అవుతున్నాను తెలుసా, పదండి మనం సినిమాకి వెళ్దామండి, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఎలా పీల్చుకున్నారు చూడండి. ఇక్కడ చక్కగా వాళ్ళు సండే సెలబ్రేట్ చేసుకుంటుంటే వీళ్ళు జీరోకి వెళ్ళిపోయి అయ్యో పాపం అంటున్నారు. ఏదైనా చేయాలి, వాళ్ళకి ఎలాగైనా సాయం చేయాలి అని ఆలోచనలో వెళ్తుంటే అక్కడ వాళ్ళు హ్యాపీగా సినిమాకి వెళ్ళిపోతారు. ఇదండి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం ఎవరి గురించి మాట్లాడితే అక్కడి నుంచి ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఎనర్జీ ఈజ్ సెన్సిటివ్ ఫ్రీక్వెన్సీ. మీరు ఏది తలుచుకుంటే, ఇలా తలుచుకుంటే అది మీకు వచ్చేస్తుంది. మీరు హిమాలయ అనగానే నిజంగానే మనస్సుతో అలా అనుకున్నారంటే కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళిపోవాలనిపించింది అని మీరు ఒకవేళ మెడిటేషన్ చెయ్యని వాళ్ళు అయ్యి ఉంటే కళ్ళు మూసుకున్నా మీరు హిమాలయ ఫీల్ అవుతారు. నిజంగానే మీరు చక్కగా సెన్సిటివ్ ఆరా ఉంటే ఆ చలి కూడా మీకు ఫీల్ అవుతుంది. మనస్సు అనేది మరి మన ఆరా అనేది అంత పవర్ఫుల్ అండి. సో ఇలాంటి ఒక మనుషులు దొంగలు స్థలం చూసుకున్నామండి. ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు కూడా మన ఎనర్జీని దొంగలిస్తాయి. అలా చెప్పేసరికి మీకు తెలిసిపోయింది కదండి ఏంటో అని. ఇంతకుముందు అయితే టీవీని అనేవారు, టీవీ ఎక్కువగా కూర్చోవద్దు దాని ముందు, మీకు అంతా లాగేస్తుంది అని. ఇప్పుడు మనకు ఆ దయ్యాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఎప్పటికీ మన ఎనర్జీని లాగేస్తూనే ఉంటుంది. అది సైన్స్ ప్రూవ్డ్. మన మొబైల్స్, ఈ మొబైల్ ఉన్నాయి కదండి, అంటే డిజిటల్ రేడియేషన్ అన్నమాట. మొబైల్ మాత్రమే కాదు, మీరు ఈ మధ్యన వాచ్ కూడా అలాంటివి కడుతున్నారు. ఎంత డేంజరస్ వాళ్ళకి తెలీదు. అది లెఫ్ట్ హ్యాండ్లోనే కడతారు. ఎక్కడైతే ఈ నరం, హృదయానికి వెళ్ళే నరం ఉందో ఆ చేతికే మనం ఆ వాచ్ కడుతున్నాం. దీంతో కాల్ చేస్తున్నారు. దీంట్లో అయితే మీరు డిజిటల్ అన్ని విషయాలు చూసుకుంటున్నారు. డిజిటల్ అనగా ఎలా పని చేస్తుందండి? డిజిటల్ వస్తువులు పని చేయడానికి మనకు శాటిలైట్ కనెక్షన్, ఎక్కడో హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే ఒక శాటిలైట్ ఈ వస్తువు మీద పని చేస్తూ ఉందంటే అది ఎంత స్ట్రాంగ్గా ఆ ఎనర్జీ ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఎనర్జీ, ఆ రేడియేషన్ మన శరీరంలో ఉండే ప్రతి కణానికి వెళ్తుందండి. సో ఆ రేడియేషన్ వెళ్ళడం కాకుండా అది వర్క్ అవ్వాలి కదా, ఆ టెక్నాలజీ వర్క్ అవ్వాలంటే అవి కూడా ఒక విధంగా ఫ్రీక్వెన్సీ. సో మన ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుంది. చాలా చాలా ఫాస్ట్గా ఇది మనం చూస్తున్నాము. మీరు ఎక్కువగా వీడియో చూసిన వాళ్ళైతే మీరు చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి ఎంతగా పిచ్చి పట్టినట్టు, రేబీస్ అయితే ఎలా అయితే, కుక్క కరిసిన తర్వాత రేబీస్ అయితే ఎలా అయితే సఫర్ అవుతుందో బాడీ, ఆ లెవెల్కు హిస్టరికల్ అంటారు. పిచ్చోడు కూడా అలా అరవడు అనమాట. తల పగలు కొట్టుకుంటారు, గోడ తల పగలుకుంటారు,
కింద నేల మీద పగలు కొట్టుకుంటారు, వాళ్ళ బట్టలు వాళ్ళే చింపేసుకుంటూ ఉంటారు, గట్టిగా అరుస్తున్నారు. ఎందువలన? మొబైల్ యూజ్ చేసి. ఏం జరిగింది అక్కడ? ఇక్కడ ఉండే ప్రాణశక్తి అంతా వెళ్ళిపోయింది, జీరో. ఇంకా ప్రాణం పోయే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ప్రాణం లేకుండా అంటే కంప్లీట్ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంది. మనుషుల కన్నా ఎక్కువగా మన ఈ గ్యాజెట్స్ మన ఎనర్జీని దోచుకుంటున్నాయి, దొంగలించుకుంటున్నాయి. ఈ ఎనర్జీని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. మనకు కావాల్సిన ఎనర్జీ మనం రెస్పెక్ట్ చేయకపోతే, అంటే మనం జాగ్రత్తగా ఉంచుకోకపోతే ఇంక వేరే వాళ్ళు ఎవరు చేయలేరండి. ఇప్పుడు నా దగ్గర ఒక నగ ఉందనుకోండి, నేను మాత్రం కబోర్డ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మా ఆయన చేతిలో పెట్టినా, మా అమ్మ చేతిలో పెట్టినా వాళ్ళు తీసి పెడతారు. అయితే నా ఎనర్జీని నేనే ప్రొటెక్ట్ చేయాలి, ఇంకెవ్వరూ చేయలేరు. సో ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాను మనం ఎనర్జీ ఎలా దోచుకుంటారు అని. సో దీనికి సమాధానం కూడా తెలుసుకోవాలి కదండి, దానికి తోడుగా. సో ఎలా మన ఎనర్జీని ప్రొటెక్ట్ చేయాలి? సో ఫస్ట్ చెప్పినట్టు స్థలంలో ఉండే ఎనర్జీ దోపిడీ, ఇంకా కోరులు ఉంటారు కదా, అక్కడ నుంచి మన ఎనర్జీ ఏ ప్లేస్కి వెళ్ళినా అది ఎనర్జీ దొంగతనం జరగకుండా చూసుకోవాలంటే, సో ఏ ప్లేస్ అండి? శ్మశానము, ఓపెన్ ప్లేసెస్, హాస్పిటల్స్, అలాంటివి కూడా ప్లేసెస్లో ఎనర్జీ లూజ్ చేసుకుంటామండి. అక్కడ కూడా ఎనర్జీ దొంగలు ఉంటారు. ఆ ప్లేస్ మన ఎనర్జీని తీసేసుకుంటూ ఉంటుంది. మనుషులు నెక్స్ట్, ఫస్ట్ ప్లేస్, దెన్ పీపుల్, అండ్ దెన్ గ్యాజెట్స్. సో అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వెళ్ళకుండా ఉండలేము కదండి, వెళ్ళాల్సిందే. అయితే తెలుసుకోవాలి ఫస్ట్. విజ్డమ్ వచ్చిందంటే మనకు జాగ్రత్త పడతాం. ఇప్పుడు నా దగ్గర నగలు ఉన్నాయి, డబ్బు ఉంది, క్యాష్ ఉంది, అది ఉంది, దొంగలు ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను తీసుకుంటాను, దాన్ని ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలా అని. సో అలా మనం ఇప్పుడు ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందామండి. సో చాలా విధాలు ఉన్నాయి ఎనర్జీ ప్రొటెక్షన్ చేయడం అనేది. అగైన్ పాతకాలము అవ్వలు, తాత వాళ్ళందరూ చెప్పే మాటలు గుర్తు తెచ్చుకోవాలి మనం. ఎలాంటి బట్టలు ధరించాలి, ఎలాంటి జుట్టు విరబోసకుండా ఉండకూడదు, అవన్నీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇంకా స్నానం చేసేటప్పుడు, ఇంతకుముందు చూడండి హండలు ఉండేది, పెద్ద పెద్ద హండ లాంటిది ఉండి అందులో మంటలు పెట్టి ఉత్తి నీళ్లతో స్నానం చేసేవాళ్ళు కాదు. అందులో ఏదో ఒక ఆకులు, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏదో ఒకటి వేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు ఏ పల్లెటూరులో ఉన్నారో ఆ ఊర్లో దొరికే కొన్ని వాట్ వాజ్ ఇట్ కాల్డ్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, జడీబూటీస్, రూట్స్ కానీ లీవ్స్ కానీ అలాంటివి, మనం ఆకులు ఏమీ లేదు అంటే వేపాకు వేసుకొనైనా స్నానం చేసేవాళ్ళు. వేడి చేసే ముందు అది పడేసి అలా స్నానం చేసేవారనమాట. మా ఊర్లో ఈ రోజుకి కూడా అలాంటి అలవాటు ఉంది, మా ఇంట్లో ఉంది ఆ అలవాటు. బాయిలర్ పెట్టుకుంటారు, మా నాన్నగారు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు ఆ వాటర్లో. అంటే ఈవెన్ ఉప్పు వేసుకోండి, ఏది దొరకకపోయినా. కొందరు అనొచ్చు మనకు నాలెడ్జ్ లేదు కదండి, అప్పుడు ఏం చేయాలి, ఈరోజు మోడర్న్ టెక్నాలజీలో పడి మనమంతా మర్చిపోయాం, పెద్దవాళ్ళు లేరు చెప్పడానికి. అంటే ఏది లేదన్నా కళ్ళు పైన ఆ నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. అది మన ఆరాలో ఉండే డ్యామేజెస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా అయితే ఏదైనా స్క్రాచెస్ వస్తే మనం దీనికి యాంటీబయాటిక్ రాసుకుంటాం చూడండి, అలా మన ఆరాలో లీక్ అవ్వకుండా, ఈ ఎనర్జీ దొంగలు వచ్చినా నా ఎనర్జీ వెళ్లకుండా ఈ కంప్లీట్లీ ప్రొటెక్ట్ చేయాలి కదా. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎక్కడో క్రాక్ ఉంది, ఎక్కడో పాత విషయాల వలన అక్కడ క్రాక్స్ ఉన్నాయి, లేదా హోల్స్ ఉన్నాయి, ఎక్కడో డ్యామేజ్ ఉంది అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది. సో అవి అంతా హీల్ అవ్వాలంటే ఇలాంటివి చేస్తూ ఉంటే మన ఆరా హీల్ అవుతుంది. సో ఆరా ప్రొటెక్షన్. సో ఇవి వస్తువులతో కొన్ని ప్రొటెక్షన్ చేస్తే, కొన్ని మంత్రాలు ఉన్నాయి, మంత్రాలు చెప్పుకొని కూడా మనం ఆరా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. చక్కగా అన్నిటికన్నా బెస్ట్ మెథడ్, చీప్ అండ్ బెస్ట్ అని చెప్తాను నేను, చీప్ అండ్ బెస్ట్ మెథడ్ చెప్తాను. సో అందరికీ చాలా చాలా ఈజీ మెథడ్, ప్రతి మనిషికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా బెస్ట్ మెథడ్ ఆఫ్ ఆరా ప్రొటెక్షన్. ఎనర్జీ దొంగల నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయాలంటే ఏముంది చెప్పుకోండి, మెడిటేషన్.
మెడిటేషన్ చేసే వాళ్ళ ఆరాని ఎవ్వరూ ముట్టుకోలేరు. వావ్ అనిపించింది నాకైతే. అయితే ఒక్కసారి మెడిటేషన్ చేస్తే కుదరదు కదండి, ఎందుకంటే మన ఆరాల్లో కూడా ఎన్నో గాయాలు ఉన్నాయి. లైఫ్ లాంగ్ ఉండే గాయాలు, అనుభవాల్లో నుంచి వచ్చిన గాయాలు ఉన్నాయి. అది ఎన్ని రోజులకి హీల్ అవుతుందో మనకు తెలియదు. కొందరికి అయిపోతుంది అనుకోండి, వాళ్ళకప్పుడు ఇవి ఎఫెక్ట్ అవ్వదు. అయితే అయ్యేదాకా కంటిన్యూస్ మెడిటేషన్ అలవాటు ఉండాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ మెడిటేట్ చేస్తే అసలు ఈ ఎనర్జీ అనే భయమే ఉండదు మనకు. ఆ ఎనర్జీ ఎప్పుడు మనకు ఫ్లరిష్ అవుతూ ఉంటుందంటే, శివుడి తలపైన ఎలా అయితే గంగా నది ప్రవహిస్తూ ఉంటుందో అలా ఎప్పటికీ ఓవర్ఫ్లోయింగ్ ఎనర్జీ మన దగ్గర ఉంటుందన్నమాట. అంత బెనిఫిట్ మెడిటేషన్ చేస్తే. సో కొందరు అనుకుంటారు, ఎందుకు వీళ్ళు ఎప్పుడు చూసినా మెడిటేషన్ మెడిటేషన్ అంటారు అని. మన ప్రొటెక్షన్ కోసము. ఇంక ఏదో ముందు తెలీదు, నెక్స్ట్ జన్మ తెలీదు, పాత జన్మ వద్దు. ఇప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు రోజుకి మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి దానికి సరి అయిన ఉపాయం మెడిటేషన్. సో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మీరు 5 minutes ముందుగా కూర్చొని మెడిటేషన్ చేసుకొని మీరు అక్కడ వెళ్తే ఏ ఎనర్జీ దొంగలు మిమ్మల్ని అసలు ముట్టుకోలేరు. అలాగే మనుషులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలండి. మీకు తెలిసిపోతుంది, ఈ నాలెడ్జ్ వచ్చిందంటే మీకు తెలిసిపోతుంది ఈ మాట కొంచెం ఓవర్ అయిపోతూ ఉంది. మీరు కొన్నిసార్లు చూసే ఉంటారు, ఎవరైతే వాళ్ళ ఆరాని ప్రొటెక్ట్ చేస్తారు కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు చిరాకు పడతారు. ఏంటమ్మా చెల్లి ఎప్పుడు మాట్లాడినా ఇదే గోలా తంది అని. యాక్చువల్లీ వాళ్ళు చెడ్డవాళ్ళలాగా కనిపిస్తే నిజంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ ఆరాని ప్రొటెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టం లేదు, అలాంటి మాటలు వినడం ఇష్టం లేదు. వాళ్ళు మొహం మీద కూడా చెప్పొచ్చు, ఏంటే ఎప్పుడు ఫోన్ చేసినా ఇవే చెప్తూ ఉంటావు, మంచి విషయాలు లేవా నీ దగ్గర అని. అయితే బాధపడకండి, ఎవరైనా ఇలా అంటే అలర్ట్ అయిపోండి. ఓ ఇక్కడ ఏదో అలాంటిది జరుగుతూ ఉంది, ఇది జరగకూడనిది జరుగుతూ ఉంది, మనం ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. సో అవాయిడ్, ఫేస్ మీద చెప్తే బాగోదు కాబట్టి ఎలా చెప్పాలనేది నేర్చుకోండి. ఎలా చెప్పాలి మేడం మీరే చెప్పండి అని అడుగుతున్నారా? సరే, మాట మార్చేసేయండి. అలా ఒక ఫ్లో వెళ్తూ ఉంటుంది చూడండి, అలా పైపు పెట్టి మీలో నుంచి ఎనర్జీ పీల్చుకోవాలి అని స్ట్రా పెడుతూ ఉంటారు. మీరు వెంటనే టాపిక్ మార్చేయాలి. నువ్వు ఏదో చెప్తున్నావు కదా, మొన్న ఏదో చీర తీసుకున్నావంట, ఏదో నగ తీసుకున్నావంట, లేదా ఎవరినో కలిసావంట అని అలా కంప్లీట్గా చెప్పలేదు, ఏంటది అది ఏదో చెప్తున్నావే అని సడన్గా చిన్నపిల్లలకు చెప్తుంటాను చూడండి, మైండ్ డైవర్ట్ చేయడానికి. అలా ఎందుకంటే వాళ్ళు కష్టాలు చెప్పుకోవడానికి ఇంకెవరు ఉంటారండి, మనం రిలేటివ్స్ ఉండేదే అందుకే కదా. కొంచెం వినాలి, కొంచెం మనలో కంపాషన్ ఉండాలి అని నేను అంటాను. యాక్చువల్లీ ఎనర్జీ లెసన్లో అది లేదండి, నాకే అనిపించింది ఇంకెవరితో చెప్పుకుంటారు అని. కొందరికి చెప్పుకుంటేనే వాళ్ళంత వీక్గా ఉంటారు. అయితే టైం సెన్స్ ఉండాలి. నేను ఎంత భరించగలనో అంత మాత్రమే, ఎక్కువ లేదు, అంతే. చెప్పేసావా, అయిపోయిందా, ఇంకేంటి గంట సేపటి నుంచి అదే మాట్లాడాలా, స్టాప్. అలా గట్టిగా తిట్టి అయినా లేదా టాపిక్ మార్చైనా మీరు మనుషులు మన ఎనర్జీని పీల్చుకుంటుంటారు కదా, అవి మీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. అలాగే ఫిజికల్ బాడీని అగైన్ ప్రొటెక్ట్ చేయాలి. ఎవరితోనైనా కలవడానికి వెళ్ళినప్పుడు మీకు తెలుసు, ఆయన చూస్తేనే నాకు భయము, నా ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అని అనిపిస్తూ ఉందా? మీ బాస్ కానీ అత్తవారు కానీ అలా ఎవరిని చూస్తే మీకు అలా అనిపిస్తుందో, మీ హస్బెండే కానీ, ఇంట్లో కొందరు వైఫ్ కూడా ఉంటారండి, హస్బెండే ఎందుకు అనాలి, కొందరు లేడీస్ కూడా నోరిప్పితే ఇంకా ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోతారు. సో ఆవిడ కూడా అక్కడ ఎనర్జీ వ్యాంపైరే. అప్పుడు వెంటనే మీరు మీ ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. జస్ట్ చెప్తే కూడా మన ఆరా ఇస్ లైవ్ వైరింగ్ ఉంది. ఇది మొత్తం లైవ్ వైరింగ్. మన ఆరా అంటే సూక్ష్మంగా వైరింగ్ ఉంటుందండి. మీరు చెప్పిన మీ వోకల్ కమాండ్స్ కూడా అది తీసుకుంటుంది. ఎలా అయితే కొన్ని డిజిటల్ వస్తూ ఉంటాయి చూడండి, చెప్తే కూడా వింటున్నాయి కదా. సో అలా మన ఆరా కూడా మన మాట అలా వింటుందన్నమాట. మన ఎనర్జీ కూడా వింటుంది. నేను నా ఆరాని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, నేను అక్కడ వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు ఏ ఎఫెక్ట్ అవ్వదు,
నా ఎనర్జీని నేను ప్రొటెక్ట్ జస్ట్ సింపుల్ వర్డ్స్లో మీరు చెప్పుకున్నా, మీకు వచ్చే భాషలో మీరు చెప్పుకున్నా చాలు. ఇలా చేసే అలవాటు పూజ చేసే వాళ్ళకి ఉండేదండి ఇంతకుముందు. మీరు విధానం చూసుకున్నారంటే భక్తి మార్గంలో పూజ చేసేటప్పుడు వాళ్ళు ఇలా చేసి దిగ్బంధనం చేసేవాళ్ళు. దిగ్బంధనం చేసుకున్న తర్వాతే వాళ్ళు పూజ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అప్పుడు వేరే వ్యాంపైర్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు ఆ ఎనర్జీని అని తెలిసి అలా దిగ్బంధనం చేసి మీరు పూజలో స్పెషలీ పెద్ద పూజలు హోమాలు చేసినప్పుడు ఒక్కొక్క దిక్కు పేరు చెప్పి పూర్వం నైరుత్యంకి ఇలా అక్షంతలు వేసి మీరు కూర్చుంటారు. ఆ మంత్రాలు ఆయన చెప్తారు కాబట్టి మీకు అవి తెలీదు. మనం ఎప్పుడైతే నేను ఇప్పుడు వేదాలు నేర్చుకుంటున్నానండి, అందుకే ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటున్నాను. సో బ్యూటిఫుల్గా తెలుస్తూ ఉంది. ఇది మన డైలీ రొటీన్ అయ్యే ఉండేది. ఇంటి పెద్ద ఆయన చేసినా అది మన ఇంటికంతా అయ్యేదన్నమాట. సో ఆ అలవాటు కూడా మీరు చేసుకోవాలి. పరిశుద్ధంగా స్నానాలు చేసుకోవడాలు, బట్టలు ఒక్కసారి వేసుకున్న బట్టలు ఇంకోసారి ఉతకకుండా వేసుకోకూడదు. అలాంటివన్నీ మెయింటైన్ చేస్తే మనకు ఆరా లీక్ అవ్వదు. తల దువ్వుకోవడం కూడా బయటకు వెళ్ళడం లేదు కదా అని ఆడవాళ్ళు తల దువ్వుకోకుండా ఇంట్లో ఉండకూడదండి. అది కూడా ఎనర్జీ తీస్తూ ఉంది. మీరు నైట్ అంతా పడుకొని ఉన్నారు కదా, కొన్ని ఎనర్జీస్ ఉంటాయండి, ఎప్పుడూ ఉంటాయి. ఎనర్జీయే కదా చుట్టుపక్కల ఉండేది. సో పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేసి కోమ్ చేసుకోవాలి. నేను మగవాళ్ళకి కూడా చెప్తాను, కోమ్ చేసుకోండి. కోమ్ చేసుకుంటే ఎనర్జీ వెళ్తుంది. అది ఇట్ ఈస్ లైక్ డస్టింగ్ ఆఫ్. నేను రేఖీలో ఇవి ఇలా చెప్తూ ఉంటాం. మనం ఇలా చేస్తే కూడా ఎనర్జీ వెళ్ళిపోతుందండి. అంత పవర్ఫుల్ అన్నమాట థాట్ ప్రాసెస్. సో దువ్వుకోవడము, బట్టలు ఇవన్నీ చూసుకోవాలి. చెప్పులు సరిగ్గా చెప్పులు వేసుకోవాలి. చినిగిపోయిన బట్టలు వేసుకోకూడదు. ఇవన్నీ మన ఎనర్జీని లీక్ చేయడానికి సహాయం చేస్తాయి. సో ఇప్పుడు అర్థమవుతోందా? ఇన్ని రోజులు ఎందరో ఏదేదో చెప్తే, వాస్తు చెప్తే తప్పు అన్నాము, ఇంట్లో ఏదో విషయాలు చెప్తే దాన్ని బ్లైండ్ ఫేత్ అన్నాము, సూపర్ స్టిషన్ అన్నాము. ఏది సూపర్ స్టిషన్ కాదు. ఇదంతా ఓన్లీ ఎనర్జీ ప్రొటెక్షన్ అండి. మీరు చూసారంటే ఏ కలర్ గురించి మాట్లాడినా ఎనర్జీ ప్రొటెక్షన్ కోసమే. కొన్ని కలర్స్ కూడా మన ఎనర్జీని లీక్ చేసేటట్టు ఉంటాయి. సో ఈ గ్రహాలు చూసి ఆస్ట్రాలజీ చెప్పడాలు ఇవన్నీ రిలేటెడ్ టు ఎనర్జీ. సో అలా మనుషులతో కలిసేటప్పుడు ఈ ఫిజికల్ బాడీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వస్తువుల మనకు గ్యాజెట్స్ అంతా ఏం చేయాలి? గ్యాజెట్స్ లేకుండా ఉండలేమండి. ఇప్పుడంతా మనం హార్ట్ ఉన్నట్టు, నేనైతే అదే అంటూ ఉంటాను, నాకు పేస్ మేకర్ లాంటిది లోపల లేదు బయట ఉంది అని. అది లేకుండా పని జరగదు. అయితే ఏం చేయాలి? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అవసరం ఉన్నప్పుడే అది వాడాలి. దాన్ని ఒక పక్కన పెట్టేయాలన్నమాట. మనకి ఎలా అలవాటు ఉందంటే ప్రతి క్షణం అండి, ఊపిరి కూడా ఆలోచించకుండా అసలు గమనించము ఊపిరి ఆడుతున్నామా లేదా అనేది. అయితే మొబైల్ ఒక్క సెకండ్ గుర్తొచ్చింది, అది కనిపించకపోతే హార్ట్ బీట్ తగ్గిపోతుంది అనమాట. ఒక 2 హార్ట్ బీట్ మిస్ అయిపోతుంది. అలా అంతగా ఉంటుంది. సో ఏం జరుగుతుందంటే కంప్లీట్ ఎనర్జీని నేను ఆ మొబైల్కి ఇచ్చేసాను. నా కంట్రోల్ని కంప్లీట్లీ ఆ మొబైల్కి. చూడండి, ఒక్క నిమిషం మొబైల్ కనిపించకపోతే మీరు ఎలా అయిపోతారు? ఏం జరిగింది అక్కడ? మీ ఎనర్జీ లో అయింది. అది మీ ఎనర్జీని తీసేసుకుంది. సో ఎంత పవర్ఫుల్గా ఇది పనిచేస్తూ ఉందో. సో ఇంటికి ఒక్క మొబైల్ ఉంటే బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు ప్రైవసీ ఎక్కువ అయిపోయింది. హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా మొబైల్ షేరింగ్ లేదు, తల్లి పిల్లల మధ్య లేదు, తండ్రి పిల్లల మధ్య లేదు. సో వాట్ టు డూ? లిమిట్ చేయాలి. లిమిటేషన్స్. రూమ్లో ఎంటర్ అవ్వగానే ఒక బౌల్ పెట్టేసేయండి, మొబైల్ అందరూ అక్కడ పెట్టాలి. రింగ్ అయితే 2 నిమిషం కూడా లేదు, 6 నిమిషంలో మీరు అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ ఎత్తుకోవచ్చు. అలా జేబులో పెట్టుకొని, కొంగులో పెట్టుకొని, లేదా స్లింగ్ బ్యాగ్లో పెట్టుకొని తిరగాల. ఇంట్లో కూడా స్లింగ్ బ్యాగ్లో వేసుకొని తిరుగుతున్నారా అంటే అవసరం లేదు. బయటకు వెళ్ళినప్పుడు తిరగాల్సిందే. ఇంట్లో అట్లీస్ట్ అవాయిడ్ చేద్దాం. అండ్ వీలైనంత వరకు ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఎప్పుడైతే చూసుకోవాలనుకుంటే అప్పుడు ఆన్ చేసి చూసుకోవాలి. ఏరోప్లేన్ మోడ్లోనే పెట్టాలి. స్విచ్ ఆఫ్ చేస్తే కూడా లేదండి. స్విచ్ ఆఫ్ చేసినా అది మన ఎనర్జీని లాగుతూ ఉంటుంది. ఇది సైన్స్ చెప్పిన మాటలు. సో
ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. అరగంటకు ఒక్కసారి మళ్ళీ మీరు ఆన్ చేసుకొని చూసుకోండి. కాల్ వస్తాయి. ఏరోప్లేన్ మోడ్లో మీ ఓన్లీ ఇంటర్నెట్ పని చేయదన్నమాట. సో అలా మన ఎనర్జీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ధ్యానం చేసుకొని మీరు ఉంటే ఇది ఏది అవసరం ఉండదు. అప్పుడు ఓన్లీ అండ్ ఓన్లీ ఎనర్జీ ఫ్లో, ఓవర్ఫ్లో. అప్పుడు మనమే ఎనర్జీని అందరికీ ఇస్తూ ఉంటాం. ధ్యానులకి ఒక్కటే ఉద్దేశం అండి. అందరూ ధ్యానులుగా ఎందుకు మారాలి అంటే ఈ దొంగతనం ఉండకూడదు కదా. లేనట్టుగా ఈ భూమి అంతా మారిపోతుంది. కొందరే ఉన్నప్పుడే ఆల్రెడీ మన భూమి ప్రొటెక్షన్ జరుగుతూ ఉందండి. ఈరోజు భూమి ఇంకా చక్కగా ఒక షేప్లో ఉంది, ఇంకా సమృద్ధంగా ఉంది అంటే కారణం ఎందరో ధ్యానులు. ఓన్లీ వాళ్ళ ఉద్దేశం ఒక్కటేనండి, ఈ వసుంధర సురక్షితంగా ఉండాలి అనేది. సో ఇంకా ఒక లెక్క ఉంది, ఇంత పర్సంటేజ్ పాపులేషన్ ధ్యానులుగా మారితే ఇంకా వేరే వాళ్ళు చేయకపోయినా అవసరం లేదు. సో మనం ధ్యానం చేసి ధ్యాన ప్రచారం ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకున్నామంటే చాలా చాలా విలువగలదండి ఇది. ఈ విషయం ఎంత డీటెయిల్గా ఎనర్జీ గురించి తెలుసుకున్నప్పుడు ఇంకా బ్రైటర్గా మనకు అర్థమవుతుంది. ధ్యానం చేయడం కానీ, ధ్యాన ప్రచారం చేయడం కానీ ఎనర్జీ ప్రొటెక్షన్ కోసం జరుగుతూ ఉంది. ఎవరి ఎనర్జీ అండి? క్రియేషన్. ఈ సృష్టి యొక్క క్రియేషన్లో ఉండే ఎనర్జీని ప్రొటెక్ట్ చేయడానికి ధ్యానులుగా మారాలి. సో అదండి విషయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే క్లారిటీ కోసం కమెంట్ బాక్స్లో మీరు పెట్టండి. మనం మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీ క్వశ్చన్స్ని తీసుకుంటాము. అండ్ ఆల్సో ఇది ప్రాక్టీస్ చేసి ఈ అనుభవాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా కమెంట్ బాక్స్లో పెట్టాలండి. ఆ అనుభవాలు ఇంకా కొందరికి అందుతుందన్నమాట. నేను చిన్నగానే చెప్పుండొచ్చు, ఇంకా డీప్గా కొందరికి అనుభవాలే అయి ఉంటాయి. సో అవి కూడా మీరు ఇక్కడ షేర్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.